అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. పాత్రికేయ మిత్రులకు, ప్రసార మాధ్యమాల సారథులందరికీ కూడా ఇచ్చేసిన అందరికీ ముందుగా నమస్కారాలండి. నా పేరు ముప్ప అంకమ్మ చౌదరి. శ్రీనివాసరావు చెప్పినట్లు సామాన్య రైతు కుటుంబంలోంచి వచ్చాం. కులము, మతము, ప్రాంతం అనేది కాకుండా మనుషులం అనే భావంతో ఉన్నాం. కానీ ప్రత్యేకంగా అమ్మ తర్వాత అంత కమ్మనైనటువంటి కమ్మ కులాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిలోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారంలోనూ, కళారంగంలోనూ, రాజకీయ రంగంలోనూ, విద్యా రంగంలోనూ ఎవరికి అందనంత స్థాయిలో ఉన్నటువంటి ఈ కులం మీద ఎప్పటి నుంచో కావాలని చెప్పని కొన్ని రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ప్రచారాల్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోయాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనకి ఏలూరు నుంచి చూసుకుంటా, అంటే తూర్పుగోదావరి నుంచి చూసుకుంటా ఉంటే ప్రకాశం జిల్లా వరకు చూసుకుంటే విద్యా సంస్థలు ఎవరు ఏ విధంగా నేర్పారో మీరందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, ప్రాంతాన్ని కూడా చూడలేదు. మరి తర్వాత ఏం జరిగిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈరోజు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఒక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు అనే భావన మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని మేము ఇక చూస్తా కూర్చుంటాము. గతంలో లాగా అప్పుడు ఏదన్నా చేస్తే మనం అభివృద్ధి ద్వారానో మన పనుల ద్వారానో సమాధానం చెప్పుకుందాం అని చెప్పి మేము సముదాయించుకున్నా కూడా పెట్టిరేగిపోతూ ఉన్నాయి. దీన్ని ఆదిలోనే తుంచకపోతే ఇది వెర్రితల్లేస్తుంది అనేది స్పష్టంగా తెలుసు. దాని ప్రభావం ఏ విధంగా ఉందో గతంలో అనుభవించాం కాబట్టి మళ్ళీ అలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా సంఘాల మీద ఉంది. అందుకనే ఈరోజు అందరూ ముందు రావడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఉపేక్షించం, ఇట్లా వదిలేయం. ఇది కూడా గమనించుకోవాలి. ఇందా శ్రీనివాసరావు చెప్పినట్లు ఈ రోజు నుంచి దక్షిణ భారతదేశంలోనే కాకుండా కమ్మ సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో దేశ విదేశాల నుంచి కూడా ప్రభుత్వాల దృష్టికి, అలాగే మిగిలిన వాళ్ళ దృష్టికి కూడా దీన్ని తీసుకురావడం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రోజు నుంచి దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే ఈ కార్యక్రమానికి పూనుకున్నారో, ఎవరైతే కావాలని ఇది చేశారో మనందరికీ తెలుసు. వాళ్ళు బహిరంగంగా వచ్చి దీనికి బాధ్యులైన వాళ్ళకి ఏ విధమైనటువంటి వాళ్ళ నిర్ణయం తీసుకుంటారో అనేది ఆ ప్రసార మాధ్యమాల వాళ్ళ ఇష్టం. కానీ దీనికి కర్త క్రియ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిరంగంగా అందరికీ క్షమాపణ చెప్పాలి. ఇది ఒక కులానికో, ఒక మతానికో, ప్రాంతానికో సంబంధించింది కాదు. ఏ కులం మీదైనా ఇలా చేయటం అనేది తప్పు. ముఖ్యంగా కావాలని చేస్తున్నది స్పష్టంగా కనపడతా ఉంది. ఇంటి పేరుతోటి మరి ఆ కులానికి సంబంధించిన ఒక పార్టీకి అంటగట్టి ఆ విధంగా మాట్లాడటం, అలాగే చిత్ర కథానాయకుల గురించి మాట్లాడటం, ఇవన్నీ క్షమించరాని నేరాలు. ఉగ్రవాదానికంటే కూడా ఇది చాలా ప్రమాదకరం. గమనించుకోండి. ఇలాంటి వైషమ్యాలు పెంచి పోషిస్తూ ఉంటే సమాజానికి మంచిది కాదు. ప్రపంచం మొత్తం ఈరోజు ఏకీకరణకు వచ్చింది. ఎక్కడ ఏం జరుగుతున్నా అరక్షణంలో మన చేతిలో ఉన్నటువంటి చరవాణి ద్వారా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. మరి ఇలా జరుగుతున్న ఈ కాలంలో కూడా ఇలాంటి విషబీజాలు నాటాలని, వైషమ్యాలు పెంచాలని ఆలోచన రావటం అనేది మొట్టమొదట క్షమించరాని నేరం. కాబట్టి మా సంఘం తరపున ముఖ్యంగా ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తరపు నుంచి ముందుగా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనికి సంబంధించినంత వరకు దేశ విదేశాల నుంచి కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఇక నుంచి ఇక్కడే కాదు, ఎక్కడ ఏమి జరిగినా మీరు వ్యక్తుల గురించి మాట్లాడుకోండి, రాజకీయాల గురించి మాట్లాడుకోండి, మాకు ఎలాంటి సంబంధం లేదు. కులాలను దృష్టిలో పెట్టుకొని ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టితే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పని బహిరంగంగా చెబుతున్నాం. ఇందులో దాచుకోవాల్సిన అవసరం లేదు. వేరే ఆలోచన మాకు ఏ కోశానా లేదు. మాకు తెలిసింది 10 మందికి మా ద్వారా ఏదైనా ఉపయోగం జరిగిద్దా లేదా అనేది, 10 మందికి ఉపయోగపడతామనా లేదే, ఈ విధంగానే ముందుకెళ్తున్నాం. దయచేసి మా సహనాన్ని పరీక్షించొద్దు, మా సహనాన్ని అసమర్థతగా తీసుకోవద్దని చెప్పని
అందరికీ విన్నవించుకుంటూ, ముఖ్యంగా దీన్ని ఎవరైతే ఈరోజు కంటి తుడుపుగా ఏదో చెయ్యాలని భావించారో వాళ్ళకి భవిష్యత్తు అర్థమైపోయింది. త్వరలో జరిగే పరిణామాలకు సంబంధించి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పని వాళ్ళకి మా తరపు నుంచి చిన్న హెచ్చరికని జారీ చేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత మాతాకి జై.